ఇప్పుడు పోలీసులు తప్పుడు ఛార్జ్ షీట్ కూడా రాస్తుంటారు. వాళ్ళు తప్పుడు ఛార్జ్ షీట్ రాసి ఒక నిర్దోషిని దోషిలాగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సత్యం బాబు అని చెప్పేసి ఒక దళిత యువకుని తీసుకొచ్చి ఒక రేప్ కేసులో ఇరికిస్తారు. ఆయేషా మీరా హత్య కేసు లాంట్లో ఇరికిస్తారు. స్పెండింగ్ 10 years ఆర్ మోర్. ఆయేషా హత్య కేసులో చెయ్యని నేరానికి 8 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన సత్యం బాబు నిర్దోషిగా బయట అడుగుపెట్టాడు. సత్యం బాబు నిర్దోషి అని చెప్పి కోర్టు తీర్పిచ్చి ఈ రాంగ్ ప్రొసీడింగ్స్ చేసినటువంటి పోలీసులు ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద ఎవరు తీసుకుంటారు యాక్షన్? మరి ఒక వ్యక్తి నేరం చేయకుండా తప్పుడు కంప్లైంట్ ఎవరైతే ఇస్తారో అతని పైన పోలీస్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా తప్పుడుగా అతని మీద నేరం ఆరోపించి ఎఫ్ఐఆర్ చేసి రాంగ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేసి తర్వాత కేసు ట్రయల్ నడిచిన తర్వాత అది కేసు అక్విటల్ అయితే అంటే కొట్టేస్తే వెంటనే తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన కోర్టులోనే ప్రైవేట్ కంప్లైంట్ వేసి కేసు ప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కోర్టు ఇచ్చిన జడ్జిమెంటే వీళ్ళకు మెయిన్ బేస్ ఎవిడెన్స్ అవుతుంది. వెంటనే వాళ్ళపైన పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అవుతాడు. ఖచ్చితంగా కంప్లైంట్ ఎవరైతే తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాడు ఉన్నాడో వాడిని జైలుకు కూడా పంపించవచ్చు.